నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. మనీ లీడ్ చేయడానికి లేదా మనీని ఎర్న్ చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అంటుంటారు లైఫ్‌లో. హ్మ్. అంటే కొన్ని బ్లాక్స్ రిమూవ్ అయిపోతేనే హ్మ్. మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాం అవును. అంటుంటారు. ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు యెస్. దాన్ని? థాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మనీ బ్లాక్స్ ఓకే. అవి రిమూవ్ అయిపోయి మనీని ఈజీగా మీ జీవితంలోకి రావాలి అంటే ఫస్ట్ నేనేమంటానంటే మనీ బ్లాక్ ఈక్వల్ టు మైండ్ బ్లాక్. అంటే క్లటరింగ్ ఏర్పడిందనుకోండి మీ మైండ్‌లో బాగా డిస్టర్బెన్స్ అయిపోతుందనుకోండి, మీరు మనీని ఆకర్షించుకోలేరు. మీరు ఒక యాంకర్ ఓకే. మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు. మీ మైండ్‌లో ఏదో రన్ అయిపోతుంది ఒక ప్రోగ్రామింగ్. మాట్లాడుతున్నారంటే శరీరం ఇక్కడ ఉంది. అంటే బాడీ ఇక్కడ ఉంది. బ్రెయిన్ మైండ్ ఎక్కడో ఏదేదో ఉంది. ఆలోచిస్తుంది. అప్పుడు మనీ వస్తదంటే రాదు. ఎందుకు చెప్పనా? హ్మ్. మీ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. హ్మ్. ఇక్కడ నేనేమంటానంటే, మనం ఏదైతే పని చేస్తున్నామో, ఆ పని యందు పూర్తి శ్రద్ధగా ఎవరైతే చేస్తారో వారు మనీని ఆకర్షిస్తారు. ఇక్కడ ఫస్ట్ మనీ బ్లాక్ క్లియర్ అంటే, నువ్వు ఏ పని చేస్తావో, ఆ పని యందు పూర్తి శ్రద్ధగా అంటే మీరొక ఒక యాంకర్ అండి. ఎంతోమంది యాంకర్స్ ఉంటారు. ద బెస్ట్ యాంకర్ అనగానే మీ పేరొచ్చేటట్టుగా ఉన్నారు. సో, అని ఎంతోమంది లైఫ్ కోచెస్ ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ ఉన్నారు ఇన్ దిస్ వరల్డ్. బట్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ టేకెన్ ద మోర్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా విశ్వం విజయ్. ఆల్రెడీ ఐ రికార్డెడ్. సో, ఈ పేరుని నిలబెట్టుకోవడం కోసం చూడండి కన్సిస్టెన్సీగా ఎన్నో క్లాసెస్, ఎన్నో బ్యాచెస్ ఇప్పటివరకు మోర్ దెన్ 90 బ్యాచెస్. 91st బ్యాచ్ ఇస్ గోయింగ్ టు రన్. అంటే ఒకటే గుర్తుంచుకోండి. మనం ఏదైనా సరే రావాలి అంటే పేషెన్సీ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే సహనము మరియు సాధన. ఈ తర్వాత సక్సెస్. సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఇట్స్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ వాల్యూ. అంటే మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారో అంత మనీ మీ దగ్గరికి వస్తుంటది. సో, దానికోసం మీరు ఏ స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటున్నారు? ఏమేమి నేర్చుకుంటున్నారు? ప్రతీది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన టాపిక్ ఏంటండి? మనీ బ్లాక్స్ ఎలా ఏర్పడతాయి? హ్మ్. అసలు మనీ బ్లాక్స్ అంటే ఏమిటి? అది రిమూవ్ చేసుకుంటే నిజంగానే మన జీవితంలోకి మనీ ఆకర్షించబడుతుందా? హ్మ్. అది మనం తెలుసుకోబోతున్నాం. హ్మ్. అయితే మనం ఇప్పుడు వెహికల్ నడుపుతున్నారండి. ఓకే. మీకు కార్ ఉంది. మంచి హ్యాపీగా వెహికల్ తీసుకొని వెళ్తున్నారు. అక్కడ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయండి. మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవడం కోసం మీకు ఎంత సమయం పడతది? హ్మ్. ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అదే మీరు హైవే ఎక్కారు, ఓఆర్ఆర్ ఎక్కారు. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ చూసారా? లేదు. లేదు. బట్ మీరు అనుకున్న గమ్యాన్ని ఎలా ఫాస్ట్ చేరుకుంటారు? చాలా ఫాస్ట్‌గా రీచ్ అవుతారు. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఎలాగో హ్మ్. ఇక్కడ మనీ బ్లాక్స్ ఏర్పడతాయి. అంటే ఓకే. ఎవరికైతే మనీ బ్లాక్స్ ఉంటాయో వాళ్ళు వెళ్ళే గమ్యాన్ని కావచ్చు, వారు అనుకున్నటువంటి పర్ మంత్ యొక్క ఇన్‌కమ్ కావచ్చు, వారు తగ్గిపోతుంటుంది. ఓకే. ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్స్ తగ్గాయో అప్పుడు ఏమవుద్ది? వెహికల్ యొక్క స్పీడ్ పెరుగుద్ది. హ్మ్. ఇక్కడ మనీ వచ్చే స్పీడ్ అనేది పెరుగుతుంది. హ్మ్. మరి అనొచ్చు, సరే ఓకే. ఇవంటే ఓకే. స్పీడ్ బ్రేకర్స్ అంటే కంటికి కనబడతాయి. మనం చూడొచ్చు అంటారు. బట్ మనీ బ్లాక్స్ మనం ఎలా గుర్తించొచ్చు అంటే చూడండి. ఇక్కడ ఫిజికల్ క్లటరింగ్ అండ్ మైండ్ క్లటరింగ్ అని 2 ఉంటాయండి. హ్మ్. ఫిజికల్ క్లటరింగ్ మీరు ఒక ఇంట్లోకెళ్లారు. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఆ ఇల్లు ఎలా ఉందంటే గందరగోళంగా ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. చిందరవందరగా ఉన్నాయి. అప్పుడు ఏమొస్తదంటే ఆ ఇంట్లోకి మనీ ఫ్లో కాదండి. ఎందుకంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి సిస్టర్స్ అంటారు. హ్మ్. ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడికి జ్యేష్ఠాదేవి వెళ్తుంది. ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడికి ఎవరొస్తారంటే లక్ష్మీదేవి వస్తుంది. మరి లక్ష్మీదేవి ఆవాహనం జరగాలంటే ఏం చేయాలో చెప్పండి సువర్ణ గారు? అక్కడ శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉండాలి. ఫిజికల్ క్లటరింగ్ ఫస్ట్ వి హావ్ టు మెయింటైన్ దట్ వన్. ఎవరైతే ఆ విధంగా వారి వస్తువులనే కావచ్చు, వారి ప్రతి రూమ్ అండి కిచెన్ రూమే కావచ్చు, హాలో కావచ్చు, బెడ్‌రూమే కావచ్చు, ఎక్కడైతే నీట్‌గా ఉంటుందో అక్కడ క్లారిటీ ఉంటుంది. ఎవరైనా పర్సన్ వచ్చిన వెంటనే చాలా వాళ్ళకు మనసు అనేది ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా అంటే వారు మనం చూడండి ఏ వస్తువునైతే మనం చూస్తుంటామో పదే పదే అలాంటి మైండ్ సెట్ మనకొచ్చేస్తది. చిందరవందర గందరగోళంగా ఉంటే మన మైండ్ కూడా ఆ విధంగానే తయారవుతుంది. హ్మ్. సో, నెక్స్ట్ ఈస్ ద మైండ్ క్లటరింగ్. చాలా కొంతమంది చూస్తే ఎప్పుడు గతం గురించి చింతిస్తారు. నా లైఫ్ సరిగ్గా లేదు. ఎందుకంటే నేను పలానా రోజున పలానా పని చేసుంటే నా జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది. హ్మ్. బట్ ఆ రోజు నేను ఆ పని చేయనందువల్ల నా జీవితం సరిగ్గా లేదు అని గతం గురించి ఆలోచిస్తారు. హ్మ్. ఇంకొంతమంది ఉంటారు. నా భవిష్యత్తు ఏమవుద్దో, నా డబ్బులు వస్తదో రాదో, ఈ డబ్బుని ఇతను నెల డబ్బులు ఇయ్యాలని ఎప్పుడు ఫ్యూచర్ గురించి కంగారు పడుతూ భయపడుతుంటాడు. ఒక వ్యక్తి చూస్తే గతం గురించి డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నాడు. హ్మ్. ఇంకొక వ్యక్తి చూస్తే భవిష్యత్తు గురించి భయపడుతూ యాంక్సైటీకి గురవుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తులకు మనీ వస్తదా అండి చెప్పండి? రాదు. లేదు. ఎందుకు చెప్పండి? వారు ఎప్పుడు వాళ్ళ మైండ్ ఐదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్‌లో ఉంది కాబట్టి ఎప్పటికి రాదు. మైండ్ రావాలి అంటే మైండ్‌ఫుల్‌నెస్, మనీ రావాలంటే మైండ్‌ఫుల్‌నెస్ అలవరుచుకోవాలి. అంటే ఈ క్షణంలో నువ్వు జీవించు. నువ్వు టీ తాగుతుంటే ఆ టీ యొక్క టేస్ట్‌ను ఆస్వాదించగలగాలి. నువ్వు నడుస్తుంటే నీ యొక్క కాలి శబ్దాన్ని నువ్వు అనుభూతి చెందగలగాలి. స్నానం చేసేటప్పుడు ఆ నీటి స్పర్శను అనుభూతి చెందగాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఏ పని చేస్తుంటావో ఆ పని యందు పూర్తి శ్రద్ధను కలిగి నువ్వు చేయగలిగితే ఆటోమేటిక్‌గా ఆ పనిలో పర్ఫెక్షన్ వస్తుంది. ఆ పర్ఫెక్షన్ వచ్చినప్పుడు మనీ ఆటోమేటిక్‌గా వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మన దగ్గర ఏపీ, తెలంగాణలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఓకే. బట్ ఒక టెంపుల్ మాత్రం చెక్కిన శిల్పి పేరు మీద ఉంది. మీకు తెలుసా అండి?
హుహు. రామప్ప. ఓకే. ఎన్నో ఉన్నాయండి. రామప్ప. ఎందుకు మరి రామప్ప దేవుడా? కాదు కదా! ఒక హ్మ్. శిల్పి కదా! ఒక హ్మ్. శిల్పి పేరు మీదుగా ఒక టెంపుల్ పేరొచ్చిందంటే, ఆ శిల్పి ఎంత అద్భుతంగా చెక్కుంటాడో. హ్మ్. ఒక శిలను గూడా శిల్పంగా చెక్కాడు. ఒక చెక్కని చెక్కడం అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. బట్ శిలనే అంత కరెక్ట్‌గా చెక్కాడంటే, తన యొక్క నేర్పరితనం, తన యొక్క నైపుణ్యం, తన యొక్క స్కిల్ ఎలా ఉంది చెప్పండి? అల్టిమేట్‌గా ఉంది కదా! అలాంటి స్కిల్‌ను మీరు ఏ దాంట్లోకెళ్తారు. ఇప్పుడు చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు బిజినెస్ గ్రోత్ గురించి అప్లై చేద్దామనుకున్నారు. హ్మ్. మీరు క్లారిటీగా అలాంటి స్కిల్స్ బాగా మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఓకే. హ్మ్. కమ్యూనికేషన్ బాగా వచ్చిందండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందండి హ్మ్. సువర్ణ గారు. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది ఒకటే అండి. మనకు మోర్ స్పేస్‌ని కలిగి ఉండాలి. ఆ స్పీడ్ బ్రేకర్స్ కదా మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలంటే హ్మ్. మనీ బ్లాక్స్ ఈక్వల్ టు మైండ్ బ్లాక్స్. మైలో మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలి అంటే మైండ్‌లో క్లటరింగ్ ఉంది కదా! తీసేయండి. హ్మ్. ఇంట్లో క్లటరింగ్ తీసేయండి. ఈ 2 తీస్తే మీకు స్పీడ్ అంటే స్పేస్ వస్తది. మోర్ స్పేస్ ఉందనుకోండి మోర్ మనీ వస్తది. మీకు బ్యాంకు మనీ రావాలనుకున్నారు గదా! హ్మ్. మీరేం చేస్తారంటే ఒక బీరువా గాని అక్కడ ఉంది గదండీ! అక్కడ ఏం చేస్తారంటే ఒక చిన్న మిర్రర్ పెట్టండి. మీరు మనీ పెడితే మీ యొక్క సైకలాజికల్ ఫీలింగ్ ఏంది? మిర్రర్‌లో చూస్తే ఏమనిపిస్తదండి? హ్మ్. సువర్ణ గారు చెప్పండి. హ్మ్. డబల్ కనపడతదా? హ్మ్. డబల్ ఎనర్జీ వచ్చినప్పుడు మీ లోపల ఫీలింగ్ ఏంటి అబ్బా! నా దగ్గర డబుల్ మనీ ఉన్నాయి. అంటే హ్మ్. చిన్న ఒక ఫీలింగ్ మారుతది. ఎప్పుడైతే మీ లోపల ఫీలింగ్స్ యద్భావం తద్భవతి. నా దగ్గర ఉన్నాయి అన్న భావన మీ లోపల వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా మనీని మీరు ఆకర్షించుకుంటారు. అయితే కొంతమంది పేర్లు చూడండి. ఆ పేరును గనుక పదే పదే పలికినా గూడా లక్ష్మీదేవి అనుగ్రహం మరియు ఆవాహనం జరుగుతుంటుంది. అంటే ఓకే. ఎవరిని పిలిస్తే ఆ శక్తి ఆవాహనం జరుగుతది. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. అందుకోసమే హిందూ సాంప్రదాయాలు ఎక్కువ లక్ష్మీ లక్ష్మి పేర్లు పేర్లుంటారు. ఎక్కువుంటాయి. అప్పుడు వారు ఏం ఆకర్షించుకుంటారు? లక్ష్మిని. లక్ష్మీదేవిని. సువర్ణ, సువర్ణ, సువర్ణ ఏం ఆకర్షించుకుంటారు? బంగారు. అంటే ఒక పేరు విజయ్, విజయ్ అంటే సింపుల్ అండి. ఏ పేరైతే ఉంటుందో ఆ పేరుని ఎవరైతే కాన్షియస్‌గా పలకాలి. ఇష్టం ఉన్నట్టు పలుకుతే అది రాదు. అందుకోసం మన పూర్వీకులు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ పేరు పెడతారు. ఆ పేరు పలకడం వల్ల ఆ ఇంట్లో వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓకే. ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళకు మనీ ఫ్లో వస్తుందండి సువర్ణ గారు. యెస్. సో, విజయ్ గారు ఈ పాజిటివ్ ఎనర్జీని చాలామంది సొంతం చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు పరిగెడుతున్న టైంలో అందరికీ పాజిటివ్ వైబ్సే కావాలి. సో, హ్మ్. ఈ వీడియో చూసిన వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవ్వాలి, కొలాబరేట్ అవ్వాలి. ఎలా హ్మ్. చేయాలి? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలండి. అయితే దీనికోసం ఏం చేస్తామంటే ప్రతి వీక్ గూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్‌కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు లేదా గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు. మా టీమ్ మెంబర్స్ మీ వాట్సాప్‌కు గ్రూప్ వస్తుంది. లింక్ వస్తుంది. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అయిపోయి మీరు ఇంట్లో ఉంటూ ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఆ క్లాస్ ఫ్రీ డెమో క్లాస్ మీకు నచ్చితే 6 డేస్ లైవ్ క్లాసెస్ ఉంటాయండి. వాటికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్. తర్వాత గూడా మీరు కంటిన్యూ అవుతే తర్వాత జర్నీని గూడా మీరు కంటిన్యూ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. చాలా కూల్‌గా చెప్తున్నారు సార్. యాక్చువల్‌గా నేను చాలా పొందాను. ఈ క్లాస్‌కొచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్‌గా నా డైలీ ఇన్‌కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెజెంట్ 8000 నుంచి 10,000 రీచయింది. అంటే మంత్లీ దగ్గర దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్ నేను. వర్కింగ్ యాస్ ఎ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్‌గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థాంక్ యూ సో మచ్.